అటువంటి విద్యార్థికి మాస్టర్ ఏం చెప్తే కరెక్ట్ కదా. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదంతా కూడా కరెక్ట్ అని అనుకుంటున్నారు మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిగా ఆయన, కాబట్టి అదేం ఇష్యూ కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూస్ గురించి ఇంకేం మాట్లాడతారు అక్కడ. ఇంకోటి అక్కడ ఆ ఛానల్ అడిగింది వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ. అక్కడ పెద్ద మాస్టర్ ఎవరు? మోడీ. వాళ్ళ పాలసీకి అనుగుణంగానే మాట్లాడాలా. కాబట్టి అక్కడ ఆ ఇష్యూ మాట్లాడుకొచ్చారు. ఇందులో వేరే పెద్ద పెద్ద అర్థాలు తీసుకోవాల్సిన నెసిటీ అయితే కనబట్టలేదు నాకు. చూడాల్సిన అవసరం లేదు, మైక్రోస్కోప్లు పెట్టి చూస్తున్నారు. కాకపోతే బీజేపీ స్టాండ్ ఈయన భుజాన్ని వేసుకుంటున్నారు. బీజేపీ చేయాల్సింది ఈయన చేస్తున్నారు. మన సనాతన ధర్మం కానీ త్రిభాషా విధానం కానీ ఇవన్నీ ఈయన సమాధానం చెప్తున్నారు, ఈయన మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకటి. కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా, అందులో తప్పే ఉంది. మేబీ భారతీయ జనతా పార్టీతో కలిసి ట్రావెల్ అవ్వడం అనేటటువంటిది ఆయన ఫార్ములా మంచిదే కదా అది. అవును. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడతారంటే బీజేపీలో విలీనం చేసేస్తారు జనసేనని, ఆ తర్వాత పార్టీ నిర్వహణ అంతా భారతీయ జనతా పార్టీ చూసుకుంటది, ముఖ్యమంత్రిగా ఈయన అన్నటువంటిది ఆ మధ్య జరిగిన ప్రచారం. అందులో భాగంగా ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవడానికి ఆయన 15 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు అంటున్నారు. అప్పుడు ఆ లెక్కనైతే ఏమవ్వాలా? భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈయన పార్టీలో విలీనం చేస్తే కూడా 15 సంవత్సరాలు చంద్రబాబుని సీఎంగా చేస్తానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకునేటట్టు అయితే అప్పుడు చేస్తారు, అంతే కదా. ఈ లెక్క విలీనం చేస్తారా లేదంటే ఈయన జాతీయ రాజకీయాల్లో జాతీయ హోదా ఏమన్నా తీసుకొని ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతారా అనేది కూడా వాస్తవం.